భూమిలో ఎన్నో రకాల ఖనిజ సంపద ఉంటుంది. వాటిని జియాలజిస్టులు పరిశోధనలు చేసి వెలికితీస్తారు. అలాగే ప్రకృతి సహజంగా లభించే రాళ్లలో కూడా కొన్ని విలువైనవి ఉంటాయి. ఎన్నో రకాల రాళ్లపై జియాలజీ విద్యార్థులు పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే అలాంటి విద్యార్థుల కోసం నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో రాక్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. జియాలజీ పీజీ కాలేజ్ విద్యార్థులు వారానికి 2 సార్లు క్షేత్ర పర్యటనలకు వెళ్లి లభించే విభిన్న రకాల రాళ్లను సేకరించి అధ్యయనం చేస్తున్నారు. అలా సేకరించిన 100కు పైగా అరుదైన రాళ్లతోని యూనివర్సిటీ వారు రాక్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. రాబోయే విద్యార్థులకు ఈ రాక్ గార్డెన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రతిసారి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ గార్డెన్లో పర్యటిస్తే సరిపోతుందని చెబుతున్నారు అధ్యాపకులు. విద్యార్థులకు సమయం వృధా కాకుండా ఉంటుందంటున్నారు. పేరు డాక్టర్ మచ్చందర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఇక్కడ 14 ఇయర్స్ వర్క్ చేస్తున్నాము. మేము వివిధ ఫీల్డ్లకు వెళ్ళినప్పుడల్లా శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 3 టైప్స్ ఆఫ్ రాక్స్: ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్ రాక్స్. ఈ రాక్స్ యాజ్ పర్ జియాలజికల్ టైమ్ స్కేల్ ప్రకారంగా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మిగతా ప్రదేశాలు వెళ్ళి అక్కడి నుంచి శాంపుల్ తేవడం జరుగుతున్నది. ఇక్కడ అటువంటి శాంపుల్స్ సీక్వెన్స్ ప్రకారంగా కడప ఫార్మేషన్, పాపగ్ని, చెయ్యూరు, నల్లమల, శ్రీశైలం, కార్జెట్స్ ఆ విధంగా స్టాటిక్గా అమర్చడం జరిగింది. తెలంగాణలో దొరికినటువంటి గ్రానైట్స్, డోలరైట్ డైక్స్, దాని పక్కనే ఉన్నటువంటి లైమ్ స్టోన్, శాండ్ స్టోన్స్ ఇవి కూడా అమర్చడం జరిగింది. అదేవిధంగా మా వికారాబాద్ వెళ్తే లాటరైట్, బసాల్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది. ఈ శాంపుల్స్ ఈ విధంగా పెట్టడం వల్ల విద్యార్థులకు ఫీల్డ్కి దూరం వెళ్ళే కంటే ఇక్కడ అందుబాటులో ఇమీడియట్లీ థియరీ క్లాస్ అయిపోగానే ప్రాక్టికల్స్ కూడా వాళ్ళు ఫీల్డ్ వెళ్ళకుండా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు టైం పాసిబిలిటీ ఉంటే వాడు ఫీల్డ్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది మినిమమ్ 6 days 7 days క్యాంప్ ఉంటుంది. ఆ లోపల ఈ పిల్లలు ఇక్కడ ఈ వివిధ రకాలైనటువంటి శిలను పరిశీలించడం వల్ల వాళ్ళకు ఏ విధంగా గోల్డ్ వస్తుంది, డైమండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా పుట్టుక, ఆరిజిన్, అకరెన్స్, డిస్ట్రిబ్యూషన్, వాటి ఉపయోగాలన్నీ తెలుస్తాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ వివిధ రకమైన యొక్క శిలలు చాలా ఎగ్జిబిట్ లాగా మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అనేది అతి కఠినమైనటువంటి శిలా ప్రాంతము. ఈ యొక్క ప్రాంతం లోపల భూగర్భ జలాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటాయని కారణంగా ఇక్కడ మనకు 5 ఇన్స్ట్రుమెంట్స్ రెస్టివిటీ మీటర్స్ ఉన్నాయి. వాటితోటి స్టూడెంట్స్కి అత్యధికమైనటువంటి యొక్క శిక్షణ ఇచ్చేసి ప్రతి విద్యార్థికి గ్రౌండ్ వాటర్ సర్వే మీద అవగాహన కల్పిస్తున్నాం. రాక్ గార్డెన్లో వజ్రాలు లభించే కింబర్లైట్ శిలలు, లాంప్రైట్ శిలల వంటి పురాతనమైన రాళ్లను ఉంచారు. ఇతర ఖనిజాలను కలిగి ఉన్న చాలా రకాల రాళ్లను ఈ గార్డెన్లో వివరాలతో పాటు ఏర్పాటు చేశారు. అయితే ఈ రాక్ గార్డెన్ తమకెంతో ఉపయోగకరంగా ఉంటోందని జియాలజీ విద్యార్థులు చెబుతున్నారు. I'm Renuka, MSc Geology second year, pursuing in Mahatma Gandhi University, and here the faculty was very excellent, and also we have very many of the samples of rocks and also rock garden, and it will very helpful to us. And to as a geology student, we want more field geology than the class knowledge. So these samples are very helpful us to gain the knowledge of field, and also very useful to crack the future geologist or anything. So here the faculty and lab facilities all are the very excellent.